రాముడు మరియు గంగా ఆత్మ. ఒక గ్రామంలో రాముడు అనే ఒక రైతు ఉండేవాడు. ఒకరోజు పొలం పనులు ముగించుకుని ఇంటికి వస్తున్న సమయంలో రోడ్డు పక్కన ఒక మెరిసే కంచు సీసా కనిపించింది. అది ఎంతో అందంగా ఉండటంతో రాముడు దాన్ని ఇంటికి తీసుకెళ్లాడు. తన భార్య లక్ష్మికి ఇచ్చాడు. ఆ సాయంత్రం లక్ష్మి ఇంట్లో ఒంటరిగా ఉండగా ఆ సీసా ఆమె చూపును ఆకర్షించింది. ఆసక్తితో ఆమె దాన్ని తుడిచింది. అచ్చం అప్పుడే ఆ సీసాలోంచి ఎర్రకళ్ళ గంగా అనే ఆత్మ బయటకు వచ్చింది. వెంటనే ఆ ఆత్మ లక్ష్మి శరీరంలోకి ప్రవేశించింది. ఆత్మ లక్ష్మి రూపంలో విపరీతంగా తినడం ప్రారంభించింది. ఇంటి సామగ్రిని పాడుచేసింది. రాముడు ఇంటికి వచ్చి చూసి ఆశ్చర్యపోయాడు. నేను నీ భార్య కాదురా, ఇప్పుడు నేను గంగా అని ఆ ఆత్మ గర్జించింది. వెంటనే తన శక్తితో రాముడిని కదలకుండా చేసింది. రాముడు భయంతో ఇంటినుంచి పరారయ్యాడు. రాముడు దగ్గరలో ఉన్న ఓ మంత్రగత్తె దగ్గరకు వెళ్లి జరిగిన దాన్ని వివరించాడు. ఆమెను ఇంటికి తీసుకువచ్చాడు. మంత్రగత్తె పూజలు చేసి చెప్పింది, ఈ ఆత్మ చాలా శక్తివంతమైనది రాము. నా మంత్రాలు దీనికి సరిపోవు. నువ్వు హనుమంతుడిని ప్రార్థించు. అప్పుడు రాముడు హనుమంతుని భక్తితో ప్రార్థించాడు. ఒక్కసారిగా వెలుగుతో కూడిన వానర రూపంలో హనుమంతుడు ప్రత్యక్షమయ్యాడు. ఆయన తన మహాశక్తితో గంగా ఆత్మను తరివేశాడు. తరువాత రాముడు, లక్ష్మి కలిసి హనుమాన్ ఆలయానికి వెళ్లి కృతజ్ఞతలు తెలిపారు. చిన్నారుల్లో దైవభక్తి పెంపొందించేందుకు మా ప్రయత్నం నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి.